Hi friends, welcome to my channel and today we are continuing 10th class English new textbook lesson name A Letter to God. This is the second part in the lesson. Now start. But in the hearts of all who lived in the solitary house in the middle of the valley. ఇక్కడ చూడండి మనము దీని గురించి మొత్తం తెలుగులో చెప్పుకుందాం. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ అంటే అందరి యొక్క మనసుల్లో హూ లివ్డ్ ఇన్ దట్ సాలిటరీ హౌస్. కేవలం సాలిటరీ అంటే మీ ఒకే ఒక లేక ఒంటరిగా ఏకాంతంగా దీని మీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఒంటరిగా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద వ్యాలీ. ఈ మిడిల్ ఆఫ్ ద వ్యాలీలో దివిలో ఉన్నటువంటి వాళ్ళందరూ యొక్క మనసు ఏమిటంటే దేర్ వాజ్ ఏ సింగిల్ హోప్. ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి అందరి మనసులో వాళ్ళ ఫ్యామిలీలో ఒకే ఒక ఇల్లు ఉంది. ఆ కొండపైన పర్వతం పైన అందులో ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరి మనుషుల పైన మనసులో ఒకే ఒక హోప్ ఉంది, నమ్మకము. అదేంటే హెల్ప్ ఫ్రమ్ గాడ్. చూడండి, దేవుని యొక్క సహాయం వీళ్ళకు అవసరము అనిపించింది. డోంట్ బీ సో అప్సెట్. చూడండి, నువ్వు అంత కంగారు పడకండి. డోంట్ బి సో అప్సెట్, మీరు కంగారు పడకండి. ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఏ టోటల్ లాస్. చూడండి, ఈవెన్ దో అంటే మీనింగ్ ఏంటి? అయినప్పటికీ. ఈవెన్ దో అంటే అయినప్పటికీ. దిస్ సీమ్స్ లైక్ ఏ టోటల్ లాస్. సీమ్స్ అంటే ఏమిటి? అనిపిస్తున్నది, కనిపిస్తున్నది. ఎలా? లైక్ ఏ టోటల్ లాస్, పూర్తిగా నష్టం వచ్చేట్లు ఇది అనిపిస్తూ ఉంది. కానీ రిమెంబర్, గుర్తుంచుకోండి, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఎవరు ఆకలితో చనిపోరు అని. లెంచోవి, దట్స్ వాట్ దే సే. నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఎవరు ఆకలితో చనిపోరు. ఆల్ త్రూ ద నైట్, ఆ రాత్రంతా. లెంచో ఆలోచించాడు. ఓన్లీ ఆఫ్ హిజ్ వన్ హోప్. కేవలము ఒకే ఒక ఆశ గురించి అతను అనుకున్నాడు. ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఇంకా దేవుడు సహాయం చేయడం తప్ప మనకు ఎలాంటి మార్గం లేదు అనుకున్నాడు. హూజ్ ఐస్, ఎవరి కళ్ళైతే యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్ ఈవెన్ వాట్ ఈజ్ డీప్ ఇన్ ఓన్స్ కన్షియస్. ఇక్కడ కన్షియస్ అంటే అంతరాత్మ. మనిషి యొక్క అంతరాత్మ లేక మనస్సాక్షి అనుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనస్సాక్షి ఇంగ్లీష్ మీనింగ్ ఏంది? అండ్ ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్ అంటే మంచి మరియు చెడు యొక్క అంతర్గతగా భావనే కాన్షియస్. లెంచో వాజ్ అండ్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. చూడండి, ఇక్కడ లెంచో ఆఫ్ యాక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఏంది? అతను ఒక దృఢ సంకల్పం గల వ్యక్తి. లైక్ అన్ అనిమల్ ఇన్ ద ఫీల్డ్. అతను ఒక జంతువు వలె పనిచేస్తాడు. బట్ అయితే స్టిల్ హీ న్యూ హౌ టు రైడ్. అతను ఒక జంతువులా పనిచేస్తున్నప్పటికీ అతను చదువుకున్నాడు, రాయగలడు. ఇక్కడ ఆథర్ లెంచో గురించి మనకు తెలియజేయడం ఏమంటే అతను ఎంతైతే కష్టజీవో అలాగే అతను చదువుకున్నాడు కూడా. అతను తంబు వేసేటువంటి వ్యక్తి కాదు, అతను చదువువచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ద ఫాలోయింగ్ సండే అంటే నెక్స్ట్ సండే అట్ డే బ్రేక్, కొంచెం గ్యాప్లో హీ బిగాన్ టు రైట్ ఏ లెటర్ టు విచ్ హీ హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్ అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్. ఆ రోజు తనే కూర్చొని లెటర్ రాశాడు. ఆ లెటర్ రాసి అండ్ క్యారీ తీసుకెళ్ళాడు. ఎక్కడికి? టౌన్కి తీసుకెళ్ళాడు. ఇన్ ద మెయిల్ అంటే అక్కడ వెళ్ళి వేయడానికి పోస్ట్ ఆఫీస్లో. ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ ఏ లెటర్ టు గాడ్. అతను ఆ రోజు తీసుకెళ్ళింది ఏంటి? ఆ రోజు అది ఉత్తరము. గాడ్ రాశాడు అంటే హీఈస్ అడ్రస్సింగ్ గాడ్. మై డియర్ స్టూడెంట్స్, మన రాస్తున్నాడు డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ సార్ రాస్తామా? అలా లెటర్లో అతను ఫస్ట్ రాశాడు గాడ్. ఇఫ్, మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ అంటే ఏంటి మీనింగ్? ఒకవేళ. ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, ఒకవేళ మీరు నాకు సహాయం చేయకపోతే, మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. చూడండి, మీనింగ్ ఏంది? ఈ సంవత్సరము నేను మరియు నా కుటుంబము ఆకలితో అలమటిస్తాము అని అన్నాడు లెటర్లో. ఐ నీడ్ ఏ 100 pesos. నాకు
100 పెసోలు కావాలి. పెసో అంటే అక్కడ లాటిన్ అమెరికాలో కరెన్సీ పేరు. మన ఇండియాలో రూపీస్ ఎలా ఉందో అమెరికాలో డాలర్ ఎలా ఉన్నాయో అలాగే లాటిన్ అమెరికాలో పెసోలు కూడా ఒక కరెన్సీ. ఎన్ని కావాలంటే అతనికి పెసోలు 100. ఎందుకంట ఇన్ ఆర్డర్ టు అంటే కారణం చేత, ఇన్ ఆర్డర్ టు ఈ క్రమంలో, టు సో మై ఫీల్డ్ అగైన్ అండ్ టు లీవ్. చూడండి, నా పొలాన్ని మళ్ళీ నాటడానికి మరియు జీవించడానికి. టు లీవ్ అంటే జీవించడానికి. అంటిల్ అంటే మీనింగ్ ఏంది? అంతవరకు. ఎంతవరకు? ద క్రాప్ కమ్స్, మళ్ళీ పంటలు వచ్చేంత వరకు నేను జీవనం కోసము నాకు ఆ 100 పెసోలు కావాలి. బికాజ్ ద హేల్ స్టార్మ్, చూడండి వడగండ్ల వాళ్ళ కారణంగా అలా అయిందన్నమాట. హీ రోట్ టు గాడ్ ఆన్ ద ఎన్వలప్. అతను ఏం చేశాడు? ఎన్వలప్ అంటే ఏంటి? ఉత్తరం మీద కవరు పైన రాశారు దేవుడికి. పుట్ ద లెటర్ ఇన్సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్ వెంట్ టు టౌన్. అతను రాశాడు, ఉత్తరం రాసి వెళ్ళి టౌన్కి వెళ్ళాడు. టౌన్ మీన్స్ పట్టణం వెళ్ళాడు. అట్ ద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. హీ ప్లేస్డ్ ఏ స్టాంప్ ఆన్ ద లెటర్. ఆ యొక్క కవర్ పైన ఒక స్టాంప్ కనిపించాడు, అతికిచ్చాడు. అండ్ డ్రాప్డ్ వేసేసాడు. ఇట్ ఇన్ ద మెయిల్ బాక్స్, ఒక పోస్ట్ బాక్స్ డబ్బాలో వేశాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద అంటే ఒక్కడే, ఎంప్లాయీస్ అనేది ఇది ప్లూరల్, ఎప్పటికీ ఇలా వస్తుంది. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ సింగులరా ప్లూరల్లా? ఎంప్లాయీస్ ఉంది కాబట్టి మనం దీన్ని ప్లూరల్ అని చెప్పకూడదు. దిస్ ఈజ్ ఏ సింగులర్ వర్డ్. వన్ ఆఫ్ ద ఎంప్లాయీ. చూడండి, అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఉద్యోగులలో ఒక ఉద్యోగి, హూ వాజ్. చూడండి అక్కడ దీన్ని వాజ్ వాడాడు. ఎందుకు వాజ్ వాడాడు? దిస్ ఈజ్ ఏకవచనం. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అనేటువంటిది ఏకవచనం ఫ్రేజ్, అందుకు వాజ్ వాడాడు. హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్ అంటే ఆ ఉద్యోగులలో ఒక ఉద్యోగి, అతను పోస్ట్ మ్యాన్. ఆల్సో హెల్ప్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్, అతను ఉత్తరము వేసే క్రమంలో స్టాంప్ ఇచ్చే క్రమంలో సహకరించాడు అతనికి. వెంట్ టు హిజ్ బాస్. బాస్ అంటే ఇక్కడ వారి యొక్క యజమాని అంటే హెడ్ పోస్ట్ మాస్టర్ అనుకుందాం. లాఫింగ్ నవ్వుతాడు, హహహ అని, హార్టిలీ బాగా బిగ్గరగా అడిగాడు, హహహ అని. అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్. వెళ్ళి పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ తీసుకొని వెళ్ళి వాళ్ళ బాస్కు చూపించి నవ్వాడు. సార్ చూడండి సార్, ఎవరో ఎలా ఉన్నాడు, చాలా ఫుల్గా ఉన్నాడు, గాడ్కు ఉత్తరం రాశాడు అని అన్నాడు. అంటే నెవర్ ఇన్ హిజ్ కెరీర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రస్. అతను ఎన్నో సంవత్సరాలు పోస్ట్ మ్యాన్గా తన కెరీర్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, కెరీర్ రెండు వేరు. క్యారియర్ అంటే మనం భోజనం వచ్చేసే క్యారియర్. ఇక్కడ ఏముంది వర్డ్? కెరీర్, CARER. కెరీర్ అంటే మనం ఏదైనా చేసే పని. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ టీచర్, టీచింగ్ ఇస్ మై కెరియర్. అలాగే ఎవరన్నా ఒక గోల్డ్ స్మిత్ లేకపోతే డాక్టర్ ఇలా ఉంటారా, అలా ఈ పోస్ట్ మ్యాన్ తను చేసేటువంటి వృత్తి ఆ యొక్క మొత్తం లైఫ్ టైం వర్కింగ్ అన్నమాట అది. అతను ఏమంటాడు? నేను ఇలాంటి ఉత్తరం చూడలేదు. ద పోస్ట్ మాస్టర్. ఇప్పుడు పోస్ట్ మాస్టర్ గురించి, అతను ఎలా ఉన్నాడు? ఏ ఫ్యాట్ మ్యాన్, చాలా లా ఉన్నాడు. అండ్ అమియబుల్. చూడండి ఇక్కడ అమియబుల్ అటువంటి వర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీనింగ్ ఏమంటే చాలా ఫ్రెండ్లీ, చాలా మంచి వ్యక్తి, అంటే ఇతరులకు ఏదైనా మంచి చేసేటువంటి గుణం ఉన్న వ్యక్తి. ఫెల్లో అంటే కంబైన్ ఇది సెంటెన్స్. ఏమని? హీ ఏ ఫ్యాట్ అమియబుల్ ఫెల్లో అయిపోయింది, మంచి వ్యక్తి కదా అతను. ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్, గట్టిగా అతను కూడా నవ్వాడు. బట్ కానీ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ హీ టర్న్ సీరియస్ అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిజ్ డెస్క్. ఆ నవ్వు నుండి వెంటనే కోలుకొని సీరియస్గా అయి తన డెస్క్ మీద ఉన్న ఉత్తరాన్ని ఆడ తట్టి అన్న ఏం చేసిందని చెప్పాడు? కామెంటెడ్ అంటే కామెంట్ చేశాడు, వ్యాఖ్యానించాడు. వాట్ ఫేత్. చూడండి తన సౌండ్ ఎలా ఉంది. ఇలాంటి వర్డ్స్ని ఇలా మనము చదవాలి. వాట్ ఫేత్, ఏమి విశ్వాసం అది, బాబా అని. ఐ విష్ I had the faith of the man who wrote this letter.
నాకు ఈ ఉత్తరం రాసిన వ్యక్తిపై నమ్మకము ఉందేమిటి. ఐ హ్యాడ్ ఎ ఫేట్ స్టార్టింగ్ అప్ ఏ కరెస్పాండెన్స్ విత్ గాడ్. చూడండి, అతను అసలు దేవునితోనే ఉత్తరం రాస్తానంటే అది రియల్లీ గొప్పవాడని అనుకున్నాడు పోస్ట్ మాస్టర్. సో అందుచేత ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, అతను ఏమన్నాడు, దేవునిపై రచయితకు ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయవద్దని అతను అనుకున్నాడు. ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. పోస్ట్ మాస్టర్ ఒక ఐడియా వచ్చింది. ఏంటిది? ఆన్సర్ ద లెటర్ అన్నాడు. ఆన్సర్ ద లెటర్, ఆ ఉత్తరానికి మీరు జవాబు రాయండి, సమాధానము రాయండి. బట్ when he opened it, it was evident that to answer it he needed something more than goodwill. అయితే మనము ఆన్సర్, దానికి సమాధానము చెప్పండి, అతనికి సద్భావన కంటే ఎక్కువ ఏదో కావాలి. అంటే మీకు ఊరికే మీరు బాగున్నారా మేము బాగున్నామంటే అతనికి కావాల్సిన గుడ్విల్ కాదు, ఓకేలే దేవుడు ఎలానే చేస్తాలే అని అలా కాదు. అంటే హీ నీడ్ సంథింగ్ అండ్ గుడ్ విల్ ఇంక్ అండ్ పేపర్. అతనికి ఏం కావాలంటే బట్ ద స్టక్ టు హిజ్ రెజల్యూషన్. చూడండి, అతను ఏం కావాలి, తనకు ఏం కావాలి, డబ్బు కావాలి. ఇక్కడ అది ఇంపార్టెంట్. ఊరికే ఓకే అని చెప్పడం కాదు. హీ ఆస్క్డ్ ఫార్ మనీ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయీస్. తన ఉద్యోగుల నుంచి డబ్బులు అడిగాడు. ఇట్లా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ వ్యక్తికి డబ్బులు ఇద్దామని అడిగాడు. He himself gave part of his salary. తన జీతంలో కొంత భాగాన్ని తను వేసుకున్నాడు. పక్క వాళ్ళ పోస్ట్ మ్యాన్ దగ్గర తలో వెందా అట్లా ఎంతో అమౌంట్ అడిగాడు. అండ్ సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిజ్ వర్ ఆబ్లిగ్డ్. చూడండి, ఇక్కడ ఆబ్లిగ్డ్ అంటే ఏమిటి? బాధ్యత వహించడం. బాధ్యత వహించడం. అందరూ బాధ్యత వహించారు, అతని మాట గౌరవించారు. ఆబ్లిగ్డ్ టు గివ్ సంథింగ్ ఫార్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. అందరూ సరే అని దాన ధర్మాల కోసము, అంటే చారిటీ అంటే మీనింగ్ ఏంది? చారిటీ అంటే దానము ధర్మము అని ఇచ్చారు డబ్బులు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫార్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ 100 pesos. ఆ పోస్ట్ మాస్టర్కు దాదాపు 100 pesos గ్యాదర్ అంటే జమ చేయడానికి సాధ్యపడలేదు. ఇంపాసిబుల్ అంటే అసాధ్యమైంది. సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఏ లిటిల్ మోర్ దాన్ హాఫ్. అంటే అతను అడిగినటువంటి డబ్బులో సగం కంటే కొంచెం ఎక్కువ. అంటే మనకు ఎన్ని అనుకోవాలి? 50 కంటే ఎక్కువ అనుకోవాలి. 60 కావచ్చు, 65 కావచ్చు, 70 కావచ్చు. అర్థమైందా? ఇక్కడ మీకు కాంప్రిహెన్షన్లో మీకు రావచ్చు హౌ మచ్ మనీ ద పోస్ట్ మాస్టర్ గేవ్ టు లెంచో అని. అప్పుడు మనం ఆన్సర్ వేస్తాము, ఏం రాయాలి? మోర్ దాన్ 50 హాఫ్ ఆర్ మోర్ దాన్ హాఫ్ రావచ్చు, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ అమౌంట్ అని. హీ పుట్ ద మనీ ఇన్ యాన్ ఎన్వలోప్. ఎన్వలప్లో కవర్లో అమౌంట్ పెట్టాడు. అడ్రస్డ్ టు లెంచో. లెంచో అడ్రస్ రాశాడు. అండ్ విత్ ఏ లెటర్ కంటైనింగ్ ఓన్లీ ఏ సింగిల్ వర్డ్ యాజ్ సిగ్నేచర్ గాడ్. అతను ఆ లెటర్లో ఆ ఎన్వలప్లో చిన్న పేపర్ పెట్టాడు. ఆ పేపర్లో నో మ్యాటర్, ఏం రాలే మ్యాటర్. కింద రాశాడు గాడ్ అని, అంటే గాడ్ నుంచి వచ్చిందని రాశాడు. ఇక చూడండి, అతను గాడ్ రాయకుండా పోస్ట్ మాస్టర్ అని రాసింటే ఏమయ్యేది? ఆ విషయాన్ని మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? నెక్స్ట్, ఓకే మై డియర్ స్టూడెంట్స్, నా ఓరల్ కాంప్రిహెన్షన్ చెక్. ఈ ఓరల్ కాంప్రిహెన్షన్ చెక్ అంటే ఏంటి? మనం ఇంతవరకు మనము విన్నటువంటి లేక రీడింగ్ చేసినటువంటి పారాగ్రాఫ్ ఎంతవరకు మనకు అర్థమైంది? హూ ఆర్ వాట్ డిడ్ లెంచో ఫేత్ ఇన్. చూడండి, లెంచో ఎవరిపై లేదా దేనిపై విశ్వాసము కలిగి ఉన్నాడు? లెంచో ఆన్సర్ ఏంటి? దేవుని పైన. అండ్ వాట్ డిడ్ హీ డూ? అతను ఏం చేశాడు? ఇది క్వశ్చన్. చెప్పండి ఇప్పుడు ఆన్సరు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లెంచో దేవునిపై విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి దేవునికి ఉత్తరం రాశాడు. ఓకే, హూ రీడ్ ద లెటర్? ఆ ఉత్తరము ఎవరు చదివారు? ఆ ఉత్తరము
ఎవరు చదివారు? ఫస్ట్ ఎవరు? ఒక ఎంప్లాయీ. హూ ఇస్ ఎంప్లాయీ? ఏ పోస్ట్ మ్యాన్. దీని ఆన్సర్ పోస్ట్ మ్యాన్. నెక్స్ట్ వాట్ డిడ్ ద పోస్ట్ మాస్టర్ డూ దెన్? ఇందాకన్నామా బాస్ అని, ఆ బాసే ఈ పోస్ట్ మాస్టర్. అప్పుడు పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు? ఇది క్వశ్చన్కు మీనింగ్. ఆన్సర్ ఏంటి? వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి ఆన్సరు? పోస్ట్ మాస్టర్ చదివి చాలా సీరియస్గా తన శాలరీలో కొంత భాగాన్ని అమౌంట్ వేసి అందరితో కొంచెం కొంచెం చారిటీగా దానంగా స్వీకరించి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అతనికి మొత్తం అమౌంట్ ఇచ్చారా? లేదు. వెరీ గుడ్, మొత్తం అమౌంట్ ఇవ్వలేదు. ఎంత ఇచ్చారు? మోర్ దాన్ హాఫ్, సగం కంటే ఎక్కువ ఇచ్చారు. ఓకే, నా నెక్స్ట్ పారాగ్రాఫ్. ద ఫాలోయింగ్ సండే అంటే వచ్చిన నెక్స్ట్ సండే అనమాట. లెంచో కేమ్ ఏ బిట్ అర్లియర్ దాన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాజ్ ఎ లెటర్ ఫార్ హిమ్. చూడండి, అతని కోసము ఏదైనా ఉత్తరం ఉందా అని అడగడానికి ముందుగానే అతను వచ్చామంట. ఇక్కడికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగాడు, సార్ ఏమన్నా ఉత్తరం వచ్చిందా అని. అంటే ఇట్ వాజ్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ హ్యాండెడ్ ద లెటర్ టు హిమ్ వైల్ ద టు హిమ్ అంతే. ఇంతవరకు చూడండి. ఇక్కడ స్వయంగా ఎవరైతే ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడో అతని ఆ పోస్ట్ మ్యాన్. అంటే ఉత్తరము వేయడానికి ఉన్నప్పుడు ఉన్నటువంటి పోస్ట్ మ్యానే మళ్ళీ వెళ్ళి అదే పోస్ట్ మ్యాన్ అడిగాడు, సార్కి ఏమన్నా జాబ్ వచ్చింది సార్ అని. అప్పుడు వైల్ ద పోస్ట్ మాస్టర్, ఆ మధ్యలో పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు? ఎక్స్పీరియన్సింగ్ ద కంటెంట్మెంట్ ఆఫ్ ఎ మ్యాన్. చూడండి, కంటెంట్మెంట్ అంటే తృప్తిగా. హూ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఏ గుడ్ డీడ్ లుక్డ్ ఆన్ హిజ్ ఆఫీస్. అతనికి చాలా సంతోషం ఉంది అయిందన్నమాట. ఆయన లుక్డ్ ఆన్, ఇక చూడండి, లుక్డ్ ఆన్ అంటే అనుకోవాలి చూడ్డం. ఫ్రమ్ హిజ్ ఆఫీస్, లోపల నుండి చూశాడు పోస్ట్ మాస్టర్ ఆ వ్యక్తికి. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. చూడండి, ఇది చాలా కామెడీ. ఇది ఏంది మీనింగ్ ఏంది? లెంచో షోడ్ నాట్ ఏ స్లైటెస్ట్ సర్ప్రైజ్. అసలు లెంచో కొంచెం కూడా ఆశ్చర్యము తన ఫేస్ మీద చూపించలేదు. ఆన్ సీయింగ్ ద మనీ, డబ్బును చూసి. అంటే డబ్బు ఇచ్చే అతనికి, డబ్బు ఇచ్చాక చూసి ఆశ్చర్యపోవాలి జనరల్గా, దేవుడు ఎలా పంపించాడు అని. అసలు కొంచెం కూడా అతను ఆలోచించకుండా ఆశ్చర్యము లేకుండా ఉన్నాడు. సచ్ వాజ్ హిస్ కాన్ఫిడెన్స్. అంటే ఖచ్చితంగా దేవుడు నాకు పంపించి తీరుతాడటువంటి అతని ఆత్మవిశ్వాసము అలాంటిది. బట్ కానీ హీ బికేమ్ యాంగ్రీ. అతనికి కోపం వచ్చింది. వెన్ హీ కౌంటెడ్ ద మనీ. ఎప్పుడైతే అతను డబ్బును లెక్కించాడో అప్పుడు కోపం వచ్చింది. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. చూడండి, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, తను మనసులో, దేవుడు తప్పు చేయడు. ఓకే, నార్ కుడ్ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. నేను అడిగిన దానికి దేవుడు డినైడ్. డినైడ్ మీన్స్ తిరస్కరించుట, నిరాకరించలేదు. దేవుడు నిరాకరించడు, అలాగని తప్పు కూడా చేయడు. ఏం తప్పు జరిగింది? ఎస్, కరెక్ట్, అమౌంట్ తక్కువ వచ్చింది. ఎందుకంటే లెంచో అడిగింది 100 పెసోలు, 100 పెసోస్. ఇమ్మీడియట్లీ అంటే వెంటనే లెంచో వెంట్ అప్ టు ద విండో టు ఆస్క్ ఫార్ పేపర్ అండ్ ఇంక్. చూడండి, లెంచో కిటికీ దగ్గరికి వెళ్ళి కాగితము, ఇంక్ అడిగాడు. ఇంకంటే పెన్ కానీ ఇంకా అడిగాడు. ఏ కిటికీ దగ్గరికి? పోస్ట్ ఆఫీస్లో కిటికీ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్ హీ స్టార్టెడ్ టు రైట్. అతను మళ్ళీ కూర్చొని రాస్తున్నాడు. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిజ్ బ్రోస్. చూడండి, ఇక్కడ రింక్లింగ్ ఆఫ్ హిజ్ బ్రో రాస్తున్నాడు. అతని బ్రో అంటే ఏంటి? ఐబ్రోస్. 2 కనుబొమ్మలు రింకిల్ ఉన్నాయి, అంటే ముడతలు పడినాయి. ఎప్పుడు పడతాయి ఇట్లా? మనకు ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, ఏదైనా బాగా రాస్తప్పుడు అలా పడతాయి. కాజ్డ్ బై, చూడండి, కాజ్డ్ బై ఎందుకు పడ్డాయి అలా? ద ఎఫర్ట్ హీ హ్యాడ్ టు మేక్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఐడియాస్. తన ఐడియా, ఇప్పుడు ఏం రాయాలా దేవునికి? ఏం దేవుడా నాకు తక్కువ డబ్బులు పంపించావు, ఇలా డిస్కషన్ చేసేటువంటి సమయంలో, ఐడియాలు తెచ్చే సమయంలో అతని యొక్క కనుబొమ్మలు రింకిల్స్ అయ్యాయి. ఓకే, వెన్ హీ ఫినిష్డ్, అతను ఆ పని పూర్తి చేశాడు. ఏ పని? లెటర్ రాసే పని. ఎవరికి? గాడ్కు. హీ వెంట్ టు ద విండో, అతను మళ్ళీ విండోకి వెళ్ళాడు. టు బై ఏ స్టాంప్, ఒక స్టాంప్ కొన్నాడు. విచ్ హీ లిక్డ్, అతను నాకాడు. చూడండి, లిక్డ్ అంటే ఇక్కడ నాకడం. జనరల్గా టౌన్లో అయితే గమ్ స్టిక్కో లేకపోతే గమ్తోనే కనిపిస్తారు. కానీ పాపం అతను పూర్ ఫార్మర్ కాబట్టి ఆ స్టాంప్ తీసుకొని 4 పైన అలా నాకి స్టాంపు కనిపించాడు. అండ్ అఫిక్స్డ్, అఫిక్స్ అంటే కనిపించుట, అతికించాడు. 2, చూడండి, ఈ పిక్చర్ మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ఏ మ్యాన్. ఈ వ్యక్తి అక్కడ
కౌంటర్లో ఉన్న వ్యక్తి, ఇతనే లెంచో. ఇక్కడ మీరు చూడొచ్చు లెంచో యొక్క ఫేస్ను. హీఈస్ లెంచో, హీఈస్ లెంచో, ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వన్, అతను ఎక్కడ అది కనిపించాడు? ద ఎన్వలప్ విత్ ఎ బ్లో ఆఫ్ హిజ్ ఫిస్ట్. చాలా చేతిలో పెట్టుకొని వెళ్ళి ఇచ్చాడు అతనికి. ఫిస్ట్ అంటే ఏమి? పిడికిలి. చూడండి, ప్రతి వర్డ్కు మీనింగ్ చెప్పడం జరుగుతూ ఉంది. మీరు దయచేసి ఇవి నేర్చుకోండి, పక్కన రాసుకోండి. నేను ఏ పదంకు మీనింగ్స్ అంటే గ్లాజరీ అంటే లాస్ట్లో లెసన్ అంతా తర్వాత నేర్చుకోవడము బట్టి కొట్టేది కాదు. మధ్యలో సార్ కానీ మేడం కానీ చెప్పేటప్పుడు అప్పటికప్పుడు ఆ మీనింగ్ను డైజెస్ట్ చేసుకుంటూ మీ వొకాబులరీని పెంచుకుంటూ పోవాలి. అప్పుడే యూ విల్ బికమ్ ఏ గుడ్ ఇంగ్లీష్ స్టూడెంట్. ఓకేనా? ఫిస్ట్ అంటే ఏంటి? పిడికిలి. ఓకే. ద మూమెంట్, ఆ క్షణంలో ద లెటర్ ఫెల్ ఇన్ టు ద మెయిల్ బాక్స్, ద పోస్ట్ మాస్టర్ వెంట్ టు ఓపెన్ ఇట్. వెళ్ళాడు, డబ్బాలు వేశాడు. ఇతను వెళ్ళి పోస్ట్ మ్యాన్ వెళ్ళి ఓపెన్ చేశాడు. దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అందులో ఏముంది? గాడ్. అంటే ఇప్పుడు చెప్పబెట్టిన పదాలు ఎవరు రాశారు? లెంచో రాశాడు. గాడ్ ఆఫ్ ద మనీ, ఆ డబ్బులో. ఆఫ్ ద మనీ అంటే ఆ డబ్బులో. దట్ ఐ ఆస్క్డ్, నేను అడిగాను. ఓన్లీ 70 pesos. చూడండి, ఇక్కడ ఫిగర్ ఉంది, ఫిగర్ వచ్చేసింది. మీకు కాంప్రిహెన్షన్లో ఎన్ని పెసోలు దేవుడు పంపించాడంటే 70 pesos అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఏమన్నాను? మోర్ దాన్ 50 అన్నా కదా. కానీ ఇప్పుడు మనకు లెసన్లో కరెక్ట్ ఫిగర్ తెలిసింది కాబట్టి 70 pesos మాత్రమే దేవుడు పంపించాడు. గాడు రీచ్డ్ మీ, అతను అంటాడు, దేవుడా నాకు 70 pesos వచ్చాయి. సెండ్ మీ ద రెస్ట్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక మీనింగ్ మీకు. రెస్ట్ అంటే అందరూ విశ్రాంతి అనుకుంటారు, కానీ ఇక్కడ విశ్రాంతి కాదు. రెస్ట్ అంటే మిగిలిన అని. అతను ఏమంటున్నాడు? దేవుడా, మై గాడ్, ఐ ఆస్క్డ్ యూ టు గివ్ 100 pesos బట్ యూ హ్యావ్ గివన్ ఓన్లీ 70 pesos అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు గివ్ మీ ద రెస్ట్. రెస్ట్ అంటే మిగిలిన. ఎన్ని మిగిలినా? ఇంకా 30 మిగిలాయి, అవి ఇమ్మని అడిగాడు. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్. చూడండి, ఎందుకంటే నాకు చాలా అవసరం. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్. చూడండి, దేవుడా అయితే మెయిల్ ద్వారా నాకు పంపొద్దు. మెయిల్ ద్వారా అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా నాకు పంపొద్దు. ఎందుకు? బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్. దేవుడా, ఈ పోస్ట్ ఆఫీస్లో, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు మోసగాళ్ల గుంపు. చూడండి, ఇక్కడ క్రూక్ అని మీనింగ్ అంటే దే ఆర్ చీటర్స్ అనమాట. క్రూక్స్ అంటే మోసగాళ్ల గుంపు అని అంటున్నాడు. లాస్ట్లో లెంచో అయిపోయింది. దిస్ ఈస్ ద మ్యాటర్. ఓకే, ఐ హోప్ ఇక్కడ చూడండి. నా ఓరల్ కాంప్రిహెన్షన్ చెక్. మళ్ళీ చూద్దాం, మీకు నాకు ఎంతవరకు అర్థమైందా చూద్దాం. వాజ్ లెంచో సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ఏ లెటర్ ఫార్ హిమ్ విత్ మనీ ఇన్ ఇట్. చూడండి, లెంచో తన కోసం డబ్బుతో కూడిన లేఖను చూసి ఆశ్చర్యపోయాడా? ఎంత బాగుంది క్వశ్చన్. I always insist on understanding the question, my dear students. Everybody know the answer in our classroom. Only few people can understand the question. Who understand the question, they can easily answer. అందుకు చూడండి, లెంచో ఆ డబ్బును తీసుకున్న తర్వాత కొంచెమైనా ఆశ్చర్యపోయాడా? క్వశ్చన్ మీనింగ్ సారీ. లెంచో తన కోసం డబ్బుతో కూడినటువంటి లేఖను చూసి ఆశ్చర్యపోయాడా? ఎవ్రీబడి క్యాన్ సే ఆన్సర్ నో. అతను కొంచెం కూడా ఆశ్చర్యపోలేదు. వాట్ మేడ్, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మేడ్ హిమ్ యాంగ్రీ? అతనికి కోపం రావడానికి కారణం ఏంటి? అతను ఎందుకు కోపం వచ్చింది? ఇక మీరు గమనించాలి. ఎందుకంటే ఎస్, మీ థాట్ నిజమే, కరెక్టే, వెరీ గుడ్, బాగా మీరు చెప్పారు ఆన్సర్ పిల్లలు. వాట్ మేడ్ హిమ్ యాంగ్రీ? ఎందుకంటే యాక్చువల్లీ 100 pesos అడిగితే దేవుడు కేవలము 70 pesos ఇవ్వడం జరిగింది. అందుకు అతను చాలా కోపం వచ్చింది. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ మై లెసన్. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి చూద్దాం. ఇది థింకింగ్ అబౌట్ టెక్స్ట్ ఉన్నాయి, ఇవన్నీ సపరేట్ అనమాట, ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. దీనికోసమే ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో ఏమంటాను అంటే దాని హెడ్డింగ్ టెక్స్చువల్ గ్రామర్, అంటే ఏ లెటర్ టు గాడ్ టెక్స్చువల్ గ్రామర్. ఇదంతా ఒక వీడియోలో చేద్దాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ మై వీడియోస్. ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి పిల్లలు చక్కగా చదువుకోవాలి. నా వీడియో ద్వారా ఒక్క స్టూడెంట్ అయినా కొంచెం బాగుపడితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఎనీబడి వాంట్ దిస్ క్వశ్చన్ ఆన్సర్స్ PDF, ఐ విల్ సెండ్ టు యువర్ వాట్సాప్ నెంబర్. మీ వాట్సాప్ నెంబర్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సార్ నాకు ఈ లెసన్ తాలూకు క్వశ్చన్ ఆన్సర్స్ కావాలి, టెక్స్చువల్ ఆన్సర్స్ కావాలని మీరు
మీ నంబర్ ఇవ్వండి, ఆ నంబర్కు నేను పంపిస్తాను. ఓకేనా? ఓకే, మీరు నా ఛానల్కు కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.